శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31 మే నుంచి 6 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో శుక్ర బుధ గురులు, సింహరాశిలో కేతువు, చంద్రుడి యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంది, ఇక శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలోకి వచ్చి రాహుతో కూడి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, గురు శుక్ర బుధులు. గురు శుక్ర అనంగానే అది చక్కటి ధనయోగం, శుభయోగం. శుక్ర బుధ అనంగానే రెండు సున్నితమైన గ్రహాలే, మంచి సరళమైనటువంటి ప్రవర్తన. అలాగే గురువు గారితో బుధుడు కలిసినప్పుడు విద్య చాలా బాగుంటుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలే అని చెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శని గారి యొక్క 3వ దృష్టి రవి గారి మీద సోకుతుంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే ఏదైనా రక్తానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారికి, ఏదైనా ఆది వ్యాధులు ఉన్నవారికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. అలాగే కుంభరాశి మీద కూడా పడుతూ ఉంది. ఇది ఈ నాస్తిక భావాల విషయంలో చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. ఒక్కొక్కసారి పెరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడెప్పుడు ప్రభావం చూపిస్తుంది అనేది రాసుల్లో చెప్పుకుందాము. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనం రాహుతో ఉంది. ఇది అంత పూర్తిగా మంచిది కాదు అని తెలియచెప్పడం జరుగుతోంది. మగత, మత్తు ఇలాంటి లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఆ సంబంధి పదార్థాలు కూడా, ఏ వస్తువులు తింటే, ఏ ద్రావకాలు తాగితే ఈ మగతకి మత్తుకి సంబంధించినటువంటి స్థితి ఉంటుందో అలాంటివి కొంచెం ఎక్కువగా వినియోగానికి సంబంధించి ఉంటాయి అని తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క సంచారం మారింది కాబట్టి గురువు గారి యొక్క అద్భుతమైనటువంటి గమనం అండి. ఈ కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా తన యొక్క ఉచ్చ స్థితిలో 5 డిగ్రీలలో పరమోచ్చలో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచుమించుగా అన్ని రాశుల వాళ్ళకి బాగానే ఉంటుంది. కొన్ని రాశులకి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా గురువు గారు చెడు చేయరు. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు రిపీట్ ప్రతి ఒక్కరూ పఠించండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆదిత్య హృదయ పఠన కూడా తప్పనిసరిగా చేయండి. దుర్గ పూజ చేయండి. ఇది ప్రతి రాశి వారు పాటించవలసినటువంటి ప్రధాన నియమంగా తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక చూస్తూ ఉన్నట్లయితే 2 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందండి. తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు, లాభస్థానంలో రాహు బాగున్నారు. అయితే రాశిలో కుజుని యొక్క సంచారం ఉంది. ఎప్పుడైతే రాశ్యాధిపతే రాశిలో ఉన్నారో ఆ రాశికి మేలు చేస్తారు తప్ప కీడు చేయరు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఉత్సాహవంతంగా చేస్తారు పనులన్నీ. ఎంతో వేగవంతంగా ఉంటాయి మీ ఆలోచనలు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా వేగవంతంగా ఉంటాయి. కానీ కోపం వచ్చింది అంటే మధ్యలోనే ఆపేస్తారు. ఏ పనైనా, ఏదైనా ఆటంకాలు అదే పనిగా కలుగుతున్నాయంటే ఆపేస్తారు. ఆటంకాలని ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని పెంచుకోండి. ఇక్కడ పెరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే శని గారి యొక్క వ్యయస్థాన సంచారం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ శని గారికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ వహించాలి. మాతృవర్గ రీత్యా శ్రద్ధ వహించాలి. సంతానం విషయంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాల విషయంలో
కొంచెం రుణాలు తక్కువయ్యే అవకాశమే ఉంది, కానీ చాలా జాగ్రత్తగా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకొని చేయవలసి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో అంత పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రాలేదు. జాగ్రత్తలు అవసరం, ఓర్పు అవసరం. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు చాలా బాగున్నారు. విద్యార్థులు కష్టపడి చదవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా వారి వారి యొక్క కష్టాన్ని ఇంకా ఎక్కువగా శ్రమింపజేయవలసి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోన్ల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, ఏ రూపకంగా అయినా, ఏ అంశంలో అయినా మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి అనే తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా బాగున్నాయా అని చెప్పి చూసినట్టయితే, చంద్రుని యొక్క గమనము లాభస్థానంలోకి వచ్చి ఉన్నది. అయితే బద్ధకాన్ని వదిలిపెట్టండి. బద్ధకము, అలసట, నిద్ర ఇవి ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థాన చలనానికి అవకాశం కనిపిస్తోంది. ధనము ఎక్కువగా వ్యయం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా సమస్యలు ఉన్నాయి మన ముందర అంటే ఉన్నాయి అన్నట్టుగా ఉంటాయి. ఆ ఉన్న సమస్యల్నే ధైర్యంగా పరిష్కార మార్గం వైపుగా తీసుకెళ్ళండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క మార్పు జరిగి ఉన్నది, కానీ వారు అర్ధాష్టమంలోకి వచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడ గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, గురువు ఆలయానికి వెళ్ళడము, అలాగే గురువులకి సేవ చేయడము, మీకు సద్గురువులు ఎవరన్నా ఉన్నట్లయితే వెళ్ళి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడము చాలా చాలా మంచిది. అలాగే ఆశ్రమ సేవ చేయడం కూడా మరీ మరీ మంచిది. పెద్దలకి సేవ చేయండి, ఇంకా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గట్టిగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మేషరాశి వారికి మేషరాశి అధిపతి రాశిలో ఉన్నారో నిజానికి కలహం రావడానికి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చాలా ఇబ్బంది పెట్టే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ రాశిలోనే ఉండడం వల్ల చాలా వరకు ప్రశాంత జీవితం ఇస్తుంది. మీరు ఆవేశపడవచ్చు, మీరు ఉద్రేకపడవచ్చు, కానీ మీకు జరిగేటటువంటి పనులు ప్రశాంత జీవితంతో మీరు ఉంటారు. అలా జరుగుతాయి, ప్రశాంత చిత్తంతో ఉంటారు. అలాగే ప్రయాణాలు లాభిస్తాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇంకా దూర ప్రాంత ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ యొక్క గమనము, గ్రహాల యొక్క గమనము చక్కగా గురువు మారారు, చంద్రుడు మారారు కాబట్టి గురువు గారి యొక్క దృష్టి వశం చేత చాలా వరకు అనుకూల ఫలితాలు మీకు రావడానికి అవకాశం ఉన్నాయి. అనుకూలం అంటే మీరు వారిని స్తోత్ర పారాయణాలు చేసిన కొద్దీ అనుకూలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.